నేను మీకు జ్ఞాపకం చేసి వీలైనంత వరకు త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు గమనించండి, దేవుని మాటలు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు జాగ్రత్తగా చదవండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలని చదువుకుందాం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తిమోతి, సత్యమునకు చెవినీయక, సత్యమునకు చెవియొగ్గక, సత్యం బోధించేటప్పుడు ఆలకించక, వాక్యాన్ని బోధించేటప్పుడు వాటికి మనస్సునివ్వక, గ్రహించక, ఆలోచించక, చెవియొగ్గక, చెవినివ్వక పెడ చెవిన పెట్టే వాళ్ళు ఉన్నారు. సత్యం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అసత్యాన్ని గురించి మాట్లాడుతుంటారు, అసత్యాన్ని గురించి కొంతమంది బోధిస్తూ ఉంటారు. కొంతమంది కల్పనా కథలు అంటే కల్పించి చెప్పేవాళ్ళు ఉంటారు. కల్పనా కథలు కల్పించి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. కల్పనా కథల వైపు తిరుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును కనుక నీవు అన్ని విషయాల్లో మితంగా ఉండు. ఓవర్ యాక్షన్ చేయొద్దు అని అర్థం దానికి. ఓవర్ యాక్షన్ చేయొద్దు, మితంగా ఉండు. అన్ని విషయాలు ఎలా ఉండాలంట? మితముగా ఉండుము, శ్రమపడు, అలాగే సువార్త పని చేయి, అలాగే నీకు అప్పగించిన పరిచర్యను దీంట్లో మితం అవసరం లేదు, సంపూర్ణంగా జరిగించు. సువార్త పని కానీ, అలాగే శ్రమపడే విషయంలో కానీ, అలాగే పరిచర్య చేసే విషయంలో కానీ మితం అక్కరలేదు. సంపూర్ణంగా పని జరిగించు. చూడండి, ఈ రోజున చాలామంది సత్యాన్ని గురించి చెప్పేటప్పుడు వినట్లేదు. కల్పించి అనేక విషయాలు చెప్తుంటే వింటూ ఉంటారు కొంతమంది. సత్యాన్ని బోధించేటప్పుడు ఆలకించే వాళ్ళు తక్కువైపోయారు. పరిచర్య చేసే వాళ్ళు తక్కువైపోయారు. శ్రమపడే వాళ్ళు తక్కువైపోయారు. సువార్త పనిచేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు. తిమోతి, నువ్వు సువార్త చెప్పాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమపడాలి. చూడండి, ఎవడైతే శ్రమను ఆయుధముగా ధరించుకుంటాడో, శ్రమపడే మనస్సుని ఆయుధముగా ఎవరైతే ధరించుకుంటాడో వాడు పొరపాటున సమస్యల్లో, పాపములో, లోకములో సాతాను చేతిలో పడడు. శ్రమపడేవాడు శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకుంటే వాడు సాతాను కుయుక్తులను గుర్తించి, సాతాను ఆలోచనలు గుర్తించి వాటిని జయించేటువంటి అధికమైన శక్తిని పొందుకుంటాడు. శ్రమపడేవాడు ఏమాత్రం వాడు సాతాను ప్రేరణకు లోబడడు. కష్టపడేవాడు, శ్రమపడేవాడు ఆశీర్వాదం పొందుతాడు. శ్రమపడేవాడు ఏమాత్రం సాతానుకి లోబడి లోకంలో కలిసిపోడు. దేవునిలో శ్రమపడేవాడు. శ్రమపడండి, మౌనంగా ఉండొద్దు. ఎవరు కూర్చొని తినొద్దు. కూర్చొని తింటేనట, ఇట్లాంటి సామెతలు బాగా తెలుసు మీకు. కూర్చొని తింటేనట పర్వతాలు కూడా కరిగిపోతాయట. కూర్చొని తినే పనిలో ఉన్నారనుకోండి, సాతాను వంచిస్తాడు, పాపంలో పడేస్తాడు. సాతాను క్విక్గా వాడు చేసే పనులన్నీ చేసి
వంచి దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కానీ, కుటుంబ విషయాలు కానీ, దేవుని మందిర విషయాలు కానీ పరిచర్య చేస్తూ ప్రయాసపడాలి, సువార్త పని చేయాలి. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, ప్రయోజనకరమైన వార్త, క్రీస్తుని గురించిన వార్త, ఆయన మరణ పునరుద్ధానాలను గురించిన వార్త. సువార్త చెప్పాలి, శ్రమపడాలి. అలాగే నీ పరిచర్యను, అంతేనండి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. కొంతమందికి ఒక పని అప్పగించామంటే దాన్ని సంపూర్ణంగా జరిగిస్తారు. కొంతమంది ఒక పని అప్పచెప్పామంటే సంపూర్ణంగా జరిగించరు, మధ్యలోనే ముగించుకొని వెళ్తుంటారు. వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అప్పగించిన పని సంపూర్ణంగా జరిగించాలి. సేవ అప్పగిస్తే దాన్ని సంపూర్ణంగా జరిగించాలి. కుప్పిగంతలు వేయకూడదు. అర్థమవుతుందండి? కొంతమంది ఒక పని అప్పచెప్తే దాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళు విచ్చలవిడిగా తిరుగుతుంటారు, అప్పగించింది చేయరు, అంతా నా ఇష్టం అన్నట్టుగా జీవిస్తుంటారు. ఒక పని అప్పగిస్తే దాన్ని సంపూర్ణంగా జరిగిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని పని ఎలా చేస్తున్నావు? సంపూర్ణంగా జరిగిస్తే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. చూడండి ప్రియ సహోదరులారా, నాకు అప్పగించిన పని విషయంలో కావచ్చు, మీకు అప్పగించిన పని విషయంలో కావచ్చు, అది సంపూర్ణంగా మీరు జరిగించాలి. నీకు అప్పగించిన పరిచర్యను నీవు సంపూర్ణంగా జరిగించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని పరిచర్య అశ్రద్ధగా చేయకూడదు. ఆ మాటలు కూడా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండుడి, ధూపం వేయిచుండుటకును, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. పరిచర్య విషయంలో శ్రద్ధగా ఉండాలనా, అశ్రద్ధగా ఉండాలనా? నోరు తెరిచి చెప్పాలి అందరూ. నేను అడిగినప్పుడల్లా మీరు చెబుతూ ఉంటే మీరు వింటున్నారని అర్థం, లేదా పరధ్యాసలో ఉన్నారని అర్థం. ఎందుకంటే మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు, శరీర బడలిక వలన కూడా మీరు అశ్రద్ధ చూపవచ్చు, విశ్రాంతికి చోటు ఇవ్వచ్చు అనే ఆలోచన కూడా చోటు ఇవ్వచ్చు. అందుకని మధ్య మధ్యలో నేను అడిగినప్పుడు మీరు నోరు తెరిచి చెప్పాలి. ఓకేనా? శ్రద్ధగా ఉండాలా, అశ్రద్ధగా ఉండాలా? అందరు చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నా కుమారులారా, తనకు పరిచారకులయుండుడి, దేవునికి పరిచారకులయుండుడి. ఏంటి పరిచర్య? ధూపం వేసేదానికి, దేవుని సన్నిధిలో నిలుచొని ఉండేదానికి. నిలుచొని ఉండాలి మందిరంలో. ధూపం వేయాలి, యాజకుడు ధూపం వేయాలి, దీపవృక్షం మీద ఉన్న దీపాలు వెలిగించాలి. యాజకుడు సభకు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెల్ని మార్చాలి. దీపం వెలిగి వెలిగి ఒట్టి నుసి కట్టిందనుకోండి, కత్తిరి తీసుకొని ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, మరి మన ఆత్మ దీపాలు నుసి పడితే యాజకుడు కత్తిరిస్తుంటాడు. అప్పుడప్పుడు కత్తిరి తీసుకొని వచ్చి చొరకలేస్తుంటాడు. ఏం పట్టించుకోకూడదు. అప్పుడు పాస్టర్ గారు నన్నే అంటాడా, నాకే వాక్యం చెప్తాడా? నీకు చెప్పకపోతే చెట్లకు చెప్తాను, లేకపోతే స్తంభాలకు చెప్తాను. నీ దీపం ఎలగకుండా నుసిపట్టుంటే వాక్యమైన కత్తెర తీసుకొని వచ్చి కత్తిరించి మరలా బ్రైట్గా వెలిగేటట్లుగా ప్రయాసపడతారు దైవజనులు. ధూపం వేయుటకు, దేవుని సన్నిధిలో నిలుచుటకు. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటి? మందిరంలో నిలబడేదానికి. ఒక ఆయన ఆదివారం వెళ్తే ఆరాధన ముగించుకొని శనివారానికి వస్తాడంట. మందిరంలోనే ఉన్నాడు. విహారయాత్రలు.
ఆ సంఘం నెత్తి నోరు కొట్టుకొని తల బాదుకొని ఆ దైవ సేవకులు చెప్తుంటే మా గుండెలు పిండేసినట్టుగా అనిపించింది. విహారయాత్రలు, బంధుప్రీతి. నేను సేవకు వచ్చిన 7 ఏళ్ళ తర్వాత మా ఇంటికి వెళ్ళా, 7 సంవత్సరాలకి. అది ఏసన్న గారు చెప్తే, పాస్పోర్ట్ చేయించుకోరా, అనేక దేశాలకు తీసుకెళ్ళాలి, నిన్ను చాలా దేశాలకు తీసుకెళ్ళాలనుంది మిమ్మల్ని, పాస్పోర్ట్ చేయించుకో, ఆ సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చుకొని నువ్వు సబ్మిట్ చేస్తే పాస్పోర్ట్ వస్తుంది, ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకోమని చెప్పారు ఏసన్న గారు. 7 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ళ వరకు ఇంటికి పోలే. ఇప్పుడు కొంతమంది అంటే ఇంటికి వెళ్తాను అంటే ఇంటికి వెళ్తుంటారు. మా సంఘస్థులు చెప్పారు, పలానా పాస్టర్ గారు ఎప్పుడు ఊర్లో తిరుగుతుంటాడన్నా, నెలకు 2-3 సార్లు కనపడతాడని. దేవుని దయని బట్టి లేడు ఇప్పుడు అయ్యగారు సేవలో, ఇంటికే పరిమితం అయిపోయాడు, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండిన ఆయన అన్నట్టుగా. బంధుప్రీతి. దేవుని సన్నిధిలో నిలిచేదానికే సేవకులకు గొప్ప పరిచర్య ఇచ్చాడు దేవుడు. ధూపం వేసేదానికి ఒక పని ఇచ్చాడు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండేటట్లుగా చేయాలని ఒక పరిచర్య ఇచ్చాడు. అర్పణ తీసుకుని వస్తే అర్పణకు ఉన్నటువంటి పాప దోషాలు అవి పరిశుద్ధపరచబడాలని దేవుని సేవకులు దాని తల మీద పశువుని తీసుకొని వచ్చినా, గొర్రె మందల్లో కానీ ఏదైనా ఒక జంతువుని తీసుకొని వచ్చినా దాని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అర్పణకున్న పాప దోషాలని తొలగిపోయి పరిశుద్ధపరచబడతాయి. నువ్వు ఆడ పెట్టేళ్ళు మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను అనకూడదు. వచ్చిన అర్పణ మీద నేను చేతులుంచి ఏం చేయాలా చెప్పండి గట్టిగా. మీరు ఏదైనా అర్పణ తీసుకొని వచ్చారు, నేను చేతులుంచి ప్రార్థన చేయాలి. అది నా బాధ్యత, నాకు ఇచ్చిన ధన్యత, నాకు ఇచ్చిన పరిచర్య. నాకు ఇప్పుడు వీలు కుదరదంటే ఉన్న వీలు తీసేస్తాడని చెప్తుంటాడు పాస్టర్ గారు. ఇప్పుడు వీలంటే ఏంటి? ఉన్న చక్రాలు కూడా తీసేస్తాడని. నాకు ఇప్పుడు కుదరలేయ్యా, వీలు కుదరదు అన్నా అనుకో, ఉన్న వీళ్ళు కూడా తీసి పక్కన పెడతాడు. ఇక అటు ఇటు పరిగెత్తకుండా సతికిల పడి కూర్చోవాల్సి వస్తుంది. అర్పణ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే దానికి పాప దోషాలని తొలగిపోయి పరిశుద్ధపరచబడతాయి. అందుకు దేవుడిచ్చిన పరిచర్య. నా కుమారులారా, ధూపం వేయుటకు, దేవుని సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య, దేవునికి పరిచర్య చేయుటకు ఏర్పరచుకున్నాడు దేవుడు. మర్చిపోయావు ఆ సంగతి? తిండి మత్తు, ఐకిక విచారాలు, వాటి వల్ల మర్చిపోయారా? దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యను శ్రద్ధగా చేయండి, అశ్రద్ధ చేయకుడి. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య ఎలా చేయాలో మొదటగా సంపూర్ణంగా జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా పరిచర్య ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడనేది సామెతల గ్రంథంలో ఉంటుంది. శ్రద్ధగా పని చేయవాడు ఏం చేస్తాడంట? మీ కింద 10 మంది మనుషులు నీ కింద ఉండాలి, వాళ్ళు నీకు లోబడి ఉండాలి, లేకపోతే 100 మందికి నువ్వు అధికారివై ఉండాలంటే నువ్వు చేసే పనిలో శ్రద్ధ చూపాలి. కొంతమందికి శ్రద్ధ ఉండదు పరిచర్య అంటే. వాళ్ళు చెప్పారు మనం చేయాలా, వాళ్ళు ఏదో పని చెప్పారు మనం పని చేయాలా, శ్రద్ధ ఉండదు. దావీదుకు వాళ్ళ నాన్నగారు ఒక మందని అప్పగించాడు. దాని మీద ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. మందని అప్పగించిన వాళ్ళ నాన్నగారు మరొక పని అప్పగించాడు. యుద్ధ భూమిలో ఉన్న సహోదరుల దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకోమని. అప్పుడు ఈ మందని అడవిలో వదిలిపెట్టకుండా వేరొక కాపరికి అప్పగించి వెళ్ళాడు. శ్రద్ధ. తనకు అప్పగించిన పని విషయంలో శ్రద్ధ. అశ్రద్ధ చూపడు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా చేయకూడదు. దేవుని కార్యాలు అనాలోచనగా చేయకూడదు. దేవుని కార్యాలు, దేవుని పరిచర్య శ్రద్ధగా దేవుని పని చేయండి.
ఏలుబడి చేసే అధికారం దేవుడు మీకు దయచేయునుగాక. ఆసక్తితో పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే పరిచర్య చేసేటప్పుడు అనాలోచనగా ఉండొద్దండి, ఆసక్తి కలిగి ఉండండి. పరిచర్య చేసేటప్పుడు నిరుత్సాహంగా పరిచర్య చేయొద్దు. అప్పగించింది జాగ్రత్తగా జరిగించండి. ఆ తర్వాత కొండెములు చెప్పుచు, అర్థమవుతుందండి మీకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రతి ఒక్కరి భయం తొలగిపోయేటట్టుగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిచర్య చేసేవాడు యోగ్యమైన మంచి మనసుతో పనిచేయాలి. మాన్యులై మంచి మనస్సు కలిగి పరిచర్య చేయాలి. కొండలు చెప్పుకుంటూ చేయకూడదు పరిచర్య. ఆ మాట కూడా చదువుతారా ఒకసారి? తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. అట్టువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును. కొండెములు చెప్పువారు అనే మాటకి అర్థం ఏంటి? 2 నాలుకలు గలవారు, అపవాదులు. ఎవరంట? కొండలు చెప్పేవాళ్ళు. అది అపవాది సంతానం. అది 2 నాలుకలు అనమాట. 2 నాలుకలు ఉంటాయి. సడన్గా మంచి మాటలు మాట్లాడుతుంటారు, అప్పటికప్పుడే బీపీ ఎక్కువైపోయి మరి చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, చెడ్డ విషయాలు మాట్లాడుతుంటారు, ద్వంద్వార్థాలతో మాట్లాడుతుంటారు. అపవాది సంతానం. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై మంచివారై యోగ్యమైన మంచి మనసు కలిగి కొండెములు చెప్పని వారు మితానుభవము గలవారును అన్ని విషయాల్లో నమ్మకమైన వారై ఉండాలి. పరిచర్య చేసేవాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను అంటాడు. దేవుని యొద్ద నివసించేదానికి నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్య చేసేదానికి కూడా ఏముండాలి? నమ్మకస్తులై ఉండాలి. కొంతమందికి నమ్మకత్వం ఉండదు. ప్రియ సహోదరులారా, నమ్మకంగా పనిచేస్తున్నారా దేవుని సన్నిధిలో? లేకపోతే స్వప్రయోజనాల గురించి ఆలోచించి పరిచర్య చేస్తున్నారా? నమ్మకంగా పరిచర్య చేస్తున్నారా? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. స్వప్రయోజనాల గురించి ఆలోచించి పరిచర్య చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. కొండలు చెప్పుకుంటూ పరిచర్య చేయకూడదు. అపవాది సంతానం అది. అపనమ్మకస్తులై ఉండొద్దు. మితానుభవం గలవారై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండండి. తినే విషయంలో కావచ్చు, ఇంకా పనిచేసే విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, నమ్మకంగా ఉండండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నాకు ఆ మధ్య తెలిసిన విషయం. భోజనాలు ఉండి ఓ బకెట్లో దాచిపెట్టుకునేవన్నీ అందరు పోయిన తర్వాత ఒక్కరే కూర్చొని మెక్కారనుకోండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? తిండి విషయంలో నమ్మకం ఉండదు. కొంతమంది దాచుకొని తింటుంటారు. అదొక దరిద్ర బుద్ధి అనమాట. అదొక దరిద్రం. అందరూ బాగుంటే మనం బాగుంటామనే ఆలోచన ఉండదు. దాచుకొని తింటుంటారు. సంపాదించిన డబ్బు దేవుని పరిచర్యకు ఖర్చు పెడితే బాగుంటుందని అనుకోరు. ఏమిస్తారో దేవుని మందిరానికి, మన కుటుంబాలకి మనకే సరిపోవట్లేదు అన్న ఆలోచన ఉంటుంది కొంతమందికి. డబ్బులో నమ్మకత్వం ఉండదు. అప్పగించిన పనిలో నమ్మకత్వం ఉండదు. అన్నిట్లో నమ్మకంగా ఉండండి. మరి ముఖ్యంగా పరిచర్య చేసేటప్పుడు కొండెములు చెప్పొద్దు. మరి స్త్రీలను గురించి ఎందుకు పరిశుద్ధ ఆత్మ రాశాడు అక్కడ నాకు అర్థం కాదు. అంటే ఎక్కువ కొండలు చెప్పే స్త్రీలను రాసి పెట్టాడు. మరి
అంటే పురుషులు కూడా ఉంటారనుకోండి, నేను మిమ్మల్ని కించపరచట్లేదు. అన్ని జాతుల్లో ఉంటారు, అందరిలో, స్త్రీలలో పురుషుల్లో అందరూ కొండేలు చెప్పేవాళ్ళు ఉంటారు. పురుషుల్లో కొంచెం తక్కువ పర్సెంట్ ఉంటే స్త్రీలలో కొంచెం పర్సెంట్ ఎక్కువ ఉండొచ్చు, అంతే. కొండేలు చెప్తూ తిరగొద్దు, మితంగా ఉండండి, అపవాదులుగా ఉండొద్దు, దేవుని పిల్లలుగా ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. ప్రియ సహోదరులారా, మీకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా జరిగించండి, ఆసక్తితో పరిచర్య చేయండి, శ్రద్ధగా పరిచర్య చేయండి, అలాగే సంపూర్ణంగా పని జరిగించండి. చూడండి, యాజకులకు దేవుడు పరిచర్య అప్పగించాడు. యాజకులకి వాళ్ళందరూ దేవుని బలిపీఠం ఎదుట నిలిచి పరిచర్య జరిగిస్తున్నారు యాజకులు. లేవీలైన యాజకులకు దేవుడు పరిచర్య అప్పగించాడు. లేవీలకు చూడండి, ఇశ్రాయేలులో నుండి ప్రత్యేకించబడిన లేవీలైన వారికి దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. వాళ్ళు యాజకత్వపు సేవ జరిగించుచు పరిచర్య చేస్తున్నారు. లేవీలంతా బలిపీఠం ఎదుట యాజకత్వపు సేవ చేయుచున్న యాజకులారా, మీరందరూ అంగలార్చుడి అనే మాట ఉంది బైబిల్ యోవేలు గ్రంథంలో. అంటే యాజకులకి ఒక పని ఇచ్చాడు, వాళ్ళు ఆ పని జరిగించాలి. ఆ తర్వాత దేవదూతలకి పరిచర్య ఇచ్చాడు. యేసు ప్రభు శోధన కాలాన్ని ముగించుకున్న తర్వాత, అపవాది ఆయన్ని శోధించి విడిచి వెళ్ళిన తర్వాత, దేవదూతలు వచ్చి యేసయ్యకి ఏం చేశాయి? పరిచర్య చేశాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాజకులకు పరిచర్య ఇస్తే పరిచర్య చేశారు. దేవదూతలకి పరిచర్య చేసేటువంటి ఒక పని ఇస్తే దేవదూతలు కూడా పరిచర్య చేశారు. యేసు ప్రభుకే కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడి విమోచించబడిన మనందరికీ పరిచర్య చేసేటువంటి సేవకులు దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు మనందరికీ పరిచర్య చేస్తాయి, అలాగే యేసు ప్రభు కూడా పరిచర్య చేశాయి. పరిచర్య ఎవరికి పనికి మాలినోళ్ళు కాదు ఇచ్చింది దేవుడు, పనికి రానోడు కాదు ఇచ్చింది. దేవుని సన్నిధిలో నిలిచి ఆయన్ని సేవించి గణపరిచి స్తుతించి నిరంతరమైన సన్నిధిలో నిలిచి ఉన్న దూతలకు ఇచ్చాడు పరిచర్య. దూతలు చేయలేని పరిచర్య ధూళి లాంటి మనకి ఇచ్చాడు. యేసన్న గారు ఎప్పుడో రాశారు కదండి, దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే, ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను. దూతలు చేయలేని పరిచర్య ధూళి లాంటి మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఆయన పరిచర్య చేయాలో చేయకూడదా? గట్టిగా చెప్పండి. ఎలా చేయాలి? నమ్మకస్తులై శ్రద్ధాభక్తులతో ఆసక్తితో పరిచర్య చేయాలి. యేసు ప్రభు కూడా పరిచర్య చేశాడు. నేను పరిచారం చేయించుకునే దానికి రాలేదు, పరిచర్య చేయుటకే వచ్చానని ఏం చేశాడు యేసయ్య? నడుము బిగించి శిష్యుల పాదాలు కడిగాడు. కడిగాడా లేదంటే గట్టిగా చెప్పాలా? నడుము బిగించి ఏం చేశాడు ఆయన? ప్రపంచ చరిత్రలో ఏ గురువు శిష్యుల పాదాలు కడిగినట్టుగా లేదు, ఒక్క యేసయ్య తప్ప. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రపంచ చరిత్రలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు తన శిష్యుల పాదాలు కడగలేదు. శిష్యుల తల మీద పాదాలు ఉంచి అనగదొరొక్కారేమో కానీ శిష్యుల పాదాలు కడగలేదు. చాలామంది గురువుల పాదాలు శిష్యుల తలల మీద ఉంటాయి. అర్థమవుతుందండి? కొంతమంది గురువులు వాళ్ళ పాదాల్ని శిష్యుల తల మీద పెడుతుంటారు, అది దీవెన అనుకుంటారు వాళ్ళు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇలాంటి చరిత్ర ఎవరి చరిత్రలో ఉండదు. యేసయ్య లాంటి చరిత్ర ఇంకెవరి చరిత్రకు అనుసంధానంగా ఉండకపోవచ్చు నాకు తెలిసి.
శిష్యుల పాదాలు కడగడం ఏంటి? దైవ కుమారుడు. మీరు ఎవరైనా చేస్తారండి? మీరు ఎవరైనా చేస్తారా అలా? మా పాస్టర్ గారు నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఒక ముసలమ్మ పరిచర్య చేస్తానికి వచ్చేది. ఆమె ఒకసారి ముసలమ్మ కళ్ళు కూడా సరిగ్గా కనపడవు, ఎక్కడో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు మందిరం దగ్గరికి వచ్చి మందిరం ఊడుస్తూ ఉంటుంది. ఆమె భోంచేసి వెళ్తే ఒకసారి ప్లేట్ అక్కడ పడేసి వెళ్ళిపోయేది అనమాట. కళ్ళు కనపడే చీకట్లో కింద పడిపోతాను. ముసలమ్మ ప్లేట్ కడక్కుండా వెళ్ళింది, తిక్కల మొహంది. మా పాస్టర్ గారు అన్నారు, రే అలా మాట్లాడకూడదు, అదేదో నువ్వు కడిగి పెట్టొచ్చు కదా, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎప్పుడు అలా తిట్టొద్దు, కడుగు ఏం కాదులే, వాళ్ళు తిన్న ప్లేట్లు కడుగు ఏమైంది, మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మనం తిన్న ప్లేట్లు వాళ్ళు కడగట్లేదు, మన ఇంటికి వాళ్ళు వచ్చారు కదా శుభ్రం ఏమవుతుంది? అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. అది యేసు ప్రభు పాదాలు కడిగాడు, మనం పల్లెలు కడగకపోతే అలా అన్నాడండి. మీకు అర్థమవుతుందా? నన్ను నడిపించిన సేవకులు అలా నడిపించారు అలాంటి మార్గాల్లో. ఆయన పాదాలు కడిగాడు కదా, మనం తిన్న పల్లెం కడగకపోతే ఎలా? కడగకపోతే ఎలా? వాళ్ళు తిన్న కంచాలు, గ్లాసులు, ప్లేట్లు, అదేంటో కొంతమంది అలాంటి పని మనం ఎందుకు చేయాలనుకుంటారేమో. ఒక మినిస్ట్రీ సంఘస్థులు, సేవకులు నాకు తెలుసండి, పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు, పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇంజనీర్లు, కలెక్టర్లు. వాళ్ళకి అప్పగించే డ్యూటీ ఏంటో తెలుసా? చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు సర్ది పెట్టే డ్యూటీ. నువ్వు చేసే జాబ్ ఏంటంటే పెద్ద ఇంజనీర్, సబ్ కలెక్టర్, లేదా కలెక్టర్, లేదా డాక్టర్. ఆ దొడ్లు గడిగే దగ్గర స్త్రీల బాత్రూమ్ దగ్గర లేడీస్ ఉంటారు. అమ్మ నువ్వు ఏం చేస్తావు? నేనా పలానా జాబ్ అంటే, మనం అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి మనం అంటే నోరేలో పెట్టుకొని చూడటమే. ఓ దైవజనుడు ఫ్లైట్ ఎక్కాడట. ఎక్కేటప్పుడు వెల్కమ్ అని వాళ్ళు ఆహ్వానిస్తారు కదండి ఫ్లైట్లోకి. చూశాడు, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్. నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ ఇంట్రెస్ట్లో ఉంటారు వాళ్ళు, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్తుంటా. ఆ దైవజనుడు చూశాడు, దిగేటప్పుడు కూడా గమనించాడు. ఆ దైవజనుడు మీటింగ్కి వెళ్ళాడు. ఈ ఫ్లైట్ నడిపే వాళ్ళని ఏమంటారండి? పైలట్. ప్రైజ్ ది లార్డ్. ఈమె అక్కడ ఈ పాస్టర్ గారు వెళ్ళే మీటింగ్కి వెళ్ళి అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యి బాత్రూమ్ దగ్గర వాష్రూమ్ క్లీన్ చేసే డ్యూటీలో ఉందంట. ఫారిన్లో అందరు బాత్రూమ్లకి ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత డివైడ్ ఉంటాయి, వాష్రూమ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఆ ఎంట్రన్స్లో అక్కడ పరిచయం చేస్తుంటే ఈ పాస్టర్ గారు, అమ్మ నేను ఇందాక చూశాను ఫ్లైట్లో, ఏం చేస్తుంటారు మీరు? నేను పైలట్ అండి, నాకు నెలకి 3-4 లక్షలు శాలరీ ఉంటుందండి. ఇక్కడేం చేస్తున్నామా? వాష్రూమ్ క్లీన్ చేస్తున్నానండి. అదేంటమ్మా అంత పెద్ద జాబ్ కదా నీకంటే, ఇప్పుడు ఈ ఫ్లైట్ వస్తుందండి, నాకు తర్వాత మరలా రేపు మార్నింగ్ అండి డ్యూటీ, అప్పటిదాకా ఖాళీగా ఎందుకని మీటింగ్స్కి వచ్చానండి, ఈ మీటింగ్స్ వాక్యం వినానండి, అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు డ్యూటీ ఇచ్చారండి, ఇక్కడ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నానండి. అది పరిచర్య అంటే. నేనెందుకు చేయాలి ఆ పని, నీవెందుకు చేయాలని అనుకోకూడదు. యేసు ప్రభే పరిచర్య చేశాడు. మనం ఎంత అండి? నువ్వెంత, నేనెంత? నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావేంటి? యేసు ప్రభు పరిచర్య చేశాడా లేదా? చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మీరెంత, నేనెంత అండి? కొంతమంది మోహన్ చిట్లు ఇచ్చుకుంటుంటారు పరిచర్య చేయమంటే. వీళ్ళేదో ఆకాశం నుండి వచ్చిన దేవదూతల్లాగా. గొప్ప గొప్ప వ్యక్తులు తిన్న ప్లేట్లు తీసి ప్రక్కన పెట్టి అక్కడ కడిగే దగ్గర శుభ్రం చేస్తూ ఉంటారు. గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఊరికేనే ఎవరు? పరిచర్య చేయాలి. యాజకులకు ఇచ్చిన పరిచర్య వాళ్ళు జరిగించారు, దేవదూతలకు ఇచ్చిన పరిచర్య వాళ్ళు జరిగించారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చిన పరిచర్య ఆయన కొనసాగింపజేసి ముగించాడు. శిష్యుల పాదాలు కడిగాడు. నేను పరిచర్య చేయుటకే వచ్చా, చేయించుకునేదాని కాదు.
పరిచర్య చేయించుకునే దానికి కాదు నేను వచ్చింది, పరిచర్య చేసేదానికి వచ్చా. క్రైస్తవుడు ఆలోచించుకో, ఆత్మీయులారా ఆలోచించుకోండి. మీరు ఎంత పరిచర్య చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక ఒక వ్యక్తి పరిచర్య చేస్తే వాళ్ళు పొందే ఆశీర్వాదాలు ఏంటో కూడా చెప్తాను. దేవుని సన్నిధిలో మీకు అప్పగించిన పరిచర్య చేస్తే మీరు పొందే ఆశీర్వాదం ఎలా ఉంటుందో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వాక్యం. మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీరు అలాగుండొద్దు. ఎలాగనా? ఎలా ఉండకూడదని చెప్తున్నాడు యేసయ్య. 25వ వాక్యం చదవండి. మీకు తెలియను, మీరు అలా ఉండొద్దు. మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలనుకుంటే వాడు మీకు పరిచారకుడై ఉండాలి. గొప్పవాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళంతా ఏం చేయాలంట? పరిచారకులై ఉండాలి. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే దొడ్డ పని ఆశించాలంట. ఏ పని చేయాలా? దొడ్లు గడిగే పనిలో ఉండాలన్నమాట. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి? మీలో ఎవడైనా గొప్పవాడు అయి ఉండాలంటే ఏ పని చేయాలా? బాత్రూములు కడగడం, చిన్న ప్లేట్లు ఎత్తేయడం, వేసిన చేపలు చుట్టేసి ఊడవడం, తిన్న ఇస్తరాకులు ఆడబడేసి అన్నీ శుభ్రం చేయడం, అర్థమవుతుందండి? వాష్రూమ్ క్లీన్ చేయడం, వంటగది క్లీన్ చేయడం, దేవుని మందిరం శుభ్రం చేయడం. మీలో ఎవడైనా గొప్పవాడు అయ్యి ఉండాలనుకుంటే, ప్రైజ్ ద లార్డ్, గొప్పవాడు అయ్యేవాడు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. మీకు పరిచర్య చేయాలా? ఒక్క పని చేయరు, ఒక్క పరిచర్య చేయరు, గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటారు. ఎలా అవుతారండి? ఎప్పుడు వాదోపవాదాలు, తగాదాలు, పోట్లాట్లు, గొడవలు, ఎప్పుడు ఏదో ఒక సమస్య. పలానా పని చేయండి, నాకెందుకు చెప్పావు ఆ పని? నేను నీళ్లు పోస్తానన్నయ్యా, చెప్పుల స్టాండ్ దగ్గర అయితే ఉండని. నువ్వు నీళ్ళే ఎందుకు పోయాలా? చెప్పుల స్టాండ్ కూడా దగ్గర కూడా ఉండి పరిచయం చేయి, బాగుంటుంది కదా. అన్నం వడ్డించే దగ్గర ఉండు, అన్నం ఎందుకు వడ్డించాలి? అంట్లు కడిగే దగ్గర ఉండు, ఎందుకు అంట్లు కడగాలి? స్టేజీ మీద కూర్చుంటా కదా నేను, అంట్లు ఎందుకు కడగాలి? పలానా పని అప్పచెప్తే ఆ పని చేయనీయరు, ఏ పని చెప్పినా అది సరిగా చేయరు. ఘనతల కోసం కొంతమంది వాళ్ళ ఘనతల కోసం వాళ్ళు కొన్ని పనులు ఏర్పరచుకుంటుంటారు, తగ్గించుకొని ఏ పని చేయరు. మీరైనా మీ పిల్లలైనా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే వాడు పరిచారకుడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసేవాడై ఉండాలి. దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళు ఉండాలి. సహోదరులకు పరిచర్య చేసేవాడై ఉండాలి. మీకు పరిచర్య చేసేవాడై ఉండాలి. నడవలేని వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకొని చేయబట్టుకొని దేవుని సన్నిధికి తీసుకురావడం, కూర్చోలేక నిలబడలేకుంటే వాళ్ళకి సహాయం చేయడం, దేవుని మందిరంలో బలహీనులుగా ఉంటే వాళ్ళని బలపరచడం, శక్తిహీనులుగా ఉంటే వాళ్ళని ఉత్తేజపరచడం, అనేక విషయాలు బోధించి మీకు పరిచర్య చేసేవాడు అంటేనే గొప్పవాడు అంటాడు. మరి ఎంతమంది గొప్ప వాళ్ళు అవ్వాలనుకున్నారు? ఈరోజు మనసులో నిశ్చయించుకోండి, నేను అందరికీ దాసుడిగా ఉంటానని, యజమానుడిగా కాదు. ఎలా ఉండాలి? అందరికీ మనం
దాసులముగా ఉండాలి. మీ పిల్లలకు నేర్పండి. మందిరంలో పరిచర్య చేస్తే రాబోయే కాలం గొప్పవాడు అవుతానా, పరిచర్య చేయరా నేర్పండి. అన్ని పనులు చేయాలి. నాకు తెలిసి ఒక అన్నయ్య నాకు తెలుసండి, కీబోర్డు ప్లే చేస్తాడు, అద్భుతంగా ప్లే చేస్తాడు కీబోర్డు. అయిపోయిన తర్వాత పాస్టర్స్ భోజనం చేస్తుంటే అక్కడికి వచ్చి భోజనాలు వడ్డిస్తాడు. వాళ్ళు తిన్న తర్వాత ఆ ప్లేట్లు తీసుకెళ్ళి శుభ్రం చేస్తాడు. కీబోర్డ్ ప్లేయర్. ఇప్పుడు కొంతమంది కీబోర్డు తబలాలు నేర్చుకుంటే అడ్రస్ ఉండదు, ఎట్టుపోతారో తెలియదు. పరిచర్య చేయరోళ్ళు. ఆయన మళ్ళా స్కూల్లో పెద్ద ప్రొఫెసర్, ఆయన జాబ్ చేస్తుంటాడు. క్రిస్టియన్ స్కూల్లో జాబ్ చేస్తున్నాడు, పెద్ద ప్రొఫెసర్ స్కూల్లో, పెద్ద జాబు. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే, అద్భుతంగా పరిచయం చేస్తారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. నిన్నప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్ళు ఈ రోజుకి పరిచయం చేస్తూనే ఉంటాడు, ఈ రోజుకి పరిచయం చేస్తూనే ఉంటాడు ఆయన. నేను కీబోర్డ్ ప్లేయర్ కదా, నేను తబలా ప్లేయర్, నేను ప్యాడ్ ప్లేయర్ అని చిటికలేసి ఈ వైర్ చుట్టూ ఆ బ్యాగ్ తీసుకురాపో, ఇది ఇట్టాడి ఏదో పనులు చేయరు. ఇప్పుడు తబలాలు కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళకి మామూలు గర్వం పట్టట్లా. వాళ్ళ బ్యాగ్ కూడా వాళ్ళు వాళ్ళ కిట్ కూడా వాళ్ళు మోసుకోలేరు అనమాట. అంత గర్వం పనికిరాదు. తగ్గించుకొని ఉంటే మంచిది. ఎంత తగ్గించుకొని ఉంటే దేవుడు వాళ్ళని అంతగా హెచ్చిస్తాడు. నువ్వే హెచ్చించుకున్నావు అనుకో, పాతాళంలో దిగేటట్టు తగ్గించబడతావు. కంటికి కూడా కనపడనీయకుండా చేస్తాడు అనమాట. అంతగా హెచ్చించుకోద్ది ఎవరు. మనల్ని మనం తగ్గించుకొని అనేకులకు, మీరు ఎవడైనా గొప్పవాడంటే వాడు మీకు పరిచారకుడై ఉండాలి, మీకు దాసుడై ఉండాలి. మీకు యజమానుడు కాదు, మీకు దాసుడై ఉండాలి. ఎప్పటికప్పుడే పరిచర్య మర్చిపోకూడదు. ప్రతిరోజు పరిచర్యని జ్ఞాపకం చేసుకొని పరిచర్య చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు నేను పరిచర్య చేస్తూ ఉంటా, భోజనాలు వడ్డించే దగ్గర. కానీ అలా దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం కదా ఇది. నిన్న పాస్టింగ్ ప్రేయర్ అయింది, తల్లులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ భోజనాలు వడ్డించాను. అంటే నేను ఏదో ఘనత కోసం చెప్పట్లా, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అది. అందరికి భోజనాలు వడ్డించానండి. దేవుడు ఇచ్చిన ధన్యత అని అనుకుంటాను నేను ఎప్పుడు. ఏదో నా స్వలాభాన్ని ఆశించి కాదు చేసేది, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఎంత అద్భుతంగా ఉంటుంది మనం పరిచర్య చేస్తుంటే. ఇంకా ఇంకా మీరు గొప్పవాళ్ళు అయ్యేటట్లుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయండి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు సమూయేలు. ఏఫోదు ధరించుకొని యెహోవా సన్నిధిలో పరిచర్య చేశాడు సమూయేలు. గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11-18 వాక్యాల్లో ఆ విషయాలు ఉంటాయి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు 11-18 వాక్యాల విషయాలు ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11-18 వాక్యాలు. దైవ సేవకుల ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. ఏనండి జాగ్రత్తగా, అంటే సేవకుల ఎదుట ఆయన చేసే పని దేవునికి అన్నట్టుగా చేస్తున్నాడు. ఏఫోదు ధరించుకొని యెహోవాకు సేవ చేశాడు, పరిచర్య చేశాడు. అంటే దైవ సేవకులకి ఉపచారం చేస్తున్నాడు, దేవునికి ఉపచారం పరిచర్య చేస్తున్నాడు. అందుకని ఆయన నోటి మాటల్ని దేవుడు స్థిరపరిచి గొప్ప ప్రవక్తను చేశాడు. ప్రియ సహోదరులారా, మీ పిల్లలు గొప్ప వ్యక్తులు అవ్వాలంటే వాళ్ళకి పరిచర్య నేర్పండి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయాలు మర్చిపోనివ్వకుండా ఖచ్చితంగా మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక పరిచర్య చేయాలని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషే దేవుని ఇల్లంతలో నమ్మకస్తుడు, అలాగే దేవుని పరిచారకుడనే మాట ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడి ఉంటుంది. చదవండి. ఎబ్రీ పత్రిక
3వ అధ్యాయం 5వ వాక్యం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి, అది మోషే ఎవరంట? మొదటగా పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో పరిచర్య చేసుకుంటున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన కోరుకొని గొప్ప వ్యక్తిగా చేసింది. ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి గొప్పోడు అవ్వాలి, సమూయేలు వలె. ఒక వ్యక్తి గొప్పోడు అవ్వాలి, మోషే వలె. నూను కుమారుడైన యెహోషువ మోషే పరిచారకుడు. ఎవరు పరిచారకుడు? మోషే పరిచారకుడు యెహోషువ. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వాక్యం. 24:13 త్వరగా చదవండి. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచి, చాలు చూడండి, యెహోషువ ఎవరి పరిచారకుడు? మోషే పరిచారకుడు. మోషే దేవుని పరిచర్య చేస్తున్నాడు, ఆయనకు ఒక పరిచారకుడుగా ఉన్నాడు యెహోషువ. అందుకని యెహోషువని దేవుడు ఘనపరిచాడు, అభిషేకించాడు, నాయకుడిగా స్థిరపరిచాడు. ప్రియ సహోదరులారా, కనాను దేశానికి ఇశ్రాయేలుని నడిపించిన నాయకుడు యెహోషువ. మోషేకు పరిచర్య చేశాడు. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తూ వచ్చాడు. 12 అరకల ఎడ్లు ఆఖరి అరకను ఈ ఎలీషా సేద్యం చేస్తున్నాడు ఆ భూమిలో. గొప్పోడు, ధనవంతుడు, భూస్వామి. కానీ సేవకు వచ్చిన తర్వాత ఏలియా చేతుల మీద ఏం చేస్తున్నాడండి? పరిచారకుడుగా ఉన్నాడు. నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నేను డబ్బు గలవాడిని, నాకు చాలా డబ్బు ఉంది, చాలా సంపదలు ఉన్నాయి, నేను పరిచర్య చేయను అని అనుకోలే. పరిచర్య చేశాడు. యెహోషువ యవనస్తుడు. పరిచర్య ఎవరు చేస్తారో? ముసలు పని పాటలు ఎన్నో చేసింది, మనం ఎందుకు పరిచర్య చేయాలి? మన కుదరదు ఇవన్నీ అనుకోలేదు. యవనస్తుడు తన యజమానుడికి పరిచర్య చేయాలనుకుని పరిచర్య చేశాడు. ఒక రోజున దేవుడు చెప్పాడు, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న జ్ఞానం యెహోషువ అతని తల మీద చేతులు ఉంచి నీలో ఉన్న అభిషేకం అతనికి సగం ఇవ్వు, అతన్ని నాయకునిగా నేను చేయబోతాను, నీకు తోడైనట్టుగానే యెహోషువకి తోడైంట. అతను కనాను దేశానికి ఇశ్రాయేలుని నడిపిస్తాడు. ఎంత గొప్పోడైనది యెహోషువ. సమూయేలు మందిరం ఊడ్చి పని చేసుకునేవాడు, ఇప్పుడు ఏమయ్యాడు? అధికారి అయిపోయాడు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు, రెట్టింపైన అభిషేకం పొందుకున్నాడు. ఊరికైనా గొప్ప వాళ్ళు ఎవరు? మీరు తగ్గించుకొని పని చేయండి, తగ్గించుకొని ఉపచారం చేయండి, తగ్గించుకొని పరిచర్య చేయండి. దేవుని సేవకులకి కావచ్చు, దేవునికి కావచ్చు, మందిరంలో కావచ్చు, మీరు పరిచర్య చేస్తే అది దేవునికి చేశామన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఏ పని చేసినా మేము దేవుని సన్నిధిలో చేసే పరిచర్య వ్యర్థం కాదని ఎరిగి యెహోవాకు మేము పరిచర్య చేస్తున్నామని మీరు పరిచర్య చేయగలిగితే, పరిచర్య చేసిన మీ అందరినీ, మీ పిల్లలందరినీ నా యేసయ్య ఆశీర్వదించి గొప్ప చేయునుగాక. మీ కుటుంబాల్ని గొప్ప చేయునుగాక, మీ పిల్లల్ని గొప్ప చేయునుగాక, విద్యారంగంలో గొప్ప చేయునుగాక. వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళైతే అందులో దేవుడు గొప్ప చేయునుగాక. మీరు చేసే ఉద్యోగాలు ఆయన మిమ్మల్ని గొప్ప చేయునుగాక. సహోదరులు ఎదుట గొప్ప చేయునుగాక. హల్లెలూయా. పరిచర్య చేసే ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడతాడు, గొప్ప వాళ్ళుగా మార్చబడతారు. కనుక దేవుని మందిరంలో మీకు నియమించబడిన పనులు శ్రద్ధగా చేయండి, నమ్మకస్తులై పరిచర్య చేయండి. అలాగే సంపూర్ణంగా పరిచర్య చేయండి. అది మీకు, మీ పిల్లలకి దీవెనకరంగా మార్చబడునుగాక. రెండవదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం మరొకసారి మాట చదవండి. 29:11 వాక్యం చదవండి. నా కుమారులారా
తనకు పరిచారకులు ఉండి ధూపం వేయుటకు దేవుని సన్నిధిలో నిలవబడుటకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు పరిచర్య చేసే వీళ్ళకి దేవుని కాపుదల ఉంటుంది. పరిచర్య చేయకపోతే దేవుని కాపుదల ఉండదు. పరిచర్య చేయాలి. ఆ పై వాక్యాలు చదవండి ఒకసారి. దినవృత్తాంతాల 29వ అధ్యాయం, 29వ అధ్యాయం. అందరూ బైబిల్ తీసి చూడండి. 8వ వాక్యం నుండి చదవండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. మన తండ్రులు కత్తి చేత పడ్డారు, కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనిపోబడ్డారు. మన మీద ఉన్న దేవుని మహోగ్రత చల్లారునట్లు నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టింది, మీరు పరిచర్య చేయాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహోగ్రత నుండి మనం విడిపించబడుటకు, ఉగ్రత తప్పించుకొని మనం జాగ్రత్తగా ఉండటకు ఒక నిబంధన చేసుకుందాం. నిబంధన చేసుకొని జీవించాలని నాకు ఒక ఆశ, ఒక అభిలాష కలిగింది మనసులో. ఏంటి నిబంధన? నీ మందస్సం ఎదుట పరిచర్య చేస్తాం, నీ సన్నిధిలో నిలవబడతాం, నీ సన్నిధిలో శ్రద్ధగా పరిచర్య చేస్తాం. నిబంధన చేసుకోండి. పరిచర్య చేయని మన పితరులు, పరిచర్య చేయని మన తండ్రులు, పరిచర్య చేయని వారి పిల్లలు, వాళ్ళ కుమారులు కుమార్తెలు వాళ్ళ భార్యలు కత్తి చేత హతమార్చబడ్డారు, చెరలోనికి కొనిపోబడ్డారు. దేవుని మహోగ్రత వాళ్ళ మీదకి దిగి వచ్చింది. అంతేకాదు వారిలో నిందకు ఆస్పదముగా మార్చబడ్డారు. దేవుడు వారి మీద కోపించాడు. ఆయన వారిని భయానికి, విస్మయానికి, నిందకు అప్పగించాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు వారిని ఏం చేశాడంటే భయానికి అప్పగించాడు, అలాగే విస్మయం, అలాగే నింద, అలాగే ఖడ్గానికి. దేనికి అప్పగించాడు దేవుడు వారిని? కత్తి చేత పడ్డారు, ఖడ్గానికి అప్పగించాడు, భయానికి అప్పగించాడు, నిందల పాలు చేశాడు, అవమానాల పాలు చేశాడు. అందుకని నాకు ఒక అభిలాష ఏంటయ్యాదంటే, మీరందరూ నిబంధన చేసుకోండి. నీ సన్నిధిలో నిలిచి ఉంటాం, నీ సన్నిధిలో పరిచర్య చేస్తాం, నీ సన్నిధిలో శ్రద్ధగా పనిచేస్తాం. నీ నిబంధన చేసుకోండి. అప్పుడు మీ మీద ఉన్న భయం దేవుడు తొలగించబోతున్నాడు, మీ మీద ఉన్న నింద దేవుడు తొలగించబోతున్నాడు. మీరు అవమానాల పాలైతే ఆయన మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. కత్తి చేత హతమార్చబడితే ఆయన కంటికి రెప్పల మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుమారులని, మీ కుమార్తెల్ని దేవుడు కంటికి రెప్పలా కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి వాళ్ళు చేసిన పరిచర్య అని మనం గమనిస్తే 29వ అధ్యాయం 15వ వాక్యం నుండి చదవండి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చారు. లేవి వంశస్థులు యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. యాజకులు నిషిద్ధ వస్తువులన్నీ తీసుకొని వచ్చి
ఎత్తి కిద్రోను వాగులో పడేశారు. చప్పట్లు కొడదాం గట్టిగా. మందిరంలో వాళ్ళ పరిచర్య ఏంటో తెలుసా అండి? మందిరాన్ని పవిత్రపరచడం, మందిరాన్ని శుభ్రం చేయడం. రాత్రి నుంచి పరిచర్య చేస్తున్నారు కొంతమంది పిల్లలు. నేను మధ్యాహ్నం నుంచి రాత్రి 11 దాకా, మరలా తెల్లవారే వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించి గణపరచునుగాక. వారి భయాలన్నీ దేవుడు తొలగించి ధైర్యంతో నింపునుగాక. వారి మీద ఉన్న నిందలు దేవుడు కొట్టివేయునుగాక. వారి మీదకి వచ్చేటువంటి శత్రువాయుధాలని విరగొట్టునుగాక. ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నారు కొంతమంది. మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు. ఉదయాన్నే చలి, తెల్లవారుజామునే వచ్చారు. వచ్చి ప్రార్థన చేశారు. బలిపీఠం అంతా శుభ్రం చేశారు. టెంట్లు కట్టారు. మందిరం అంతా శుభ్రం చేశారు. పరిచర్య చేశారు. స్త్రీలు వంట పని చేశారు. ఆహారాన్ని సిద్ధపరిచారు. కొంతమంది ఇక్కడే ఉన్నారు. చలి అయినా నిద్రమాని కొంతమంది పని చేస్తున్నారు. రాత్రింబగల్లో 1 గంట 2 గంటల నిద్రపోయింటారు. మరలా వచ్చి పని చేస్తూనే ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళని చూసి, ప్రభువా వీళ్ళని ఆశీర్వదించండి, కాపాడండి అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. నేను రెడీ అయ్యి కిందకు వస్తున్నా. కొంతమంది పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా గొప్ప పరిచర్య ఉంది మనకి. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. దేవుడు మీతో పరిచర్య చేయించమని చెప్పాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సోమరిపోతులు అయిపోతున్నారా బాబు వాళ్ళు. వాళ్ళతో పరిచర్య చేయించు, ప్రార్థన చేయించు, పరిచర్య చేయించు. సోమరిపోతులు అవ్వద్దు. పరిచర్యకు దూరం అయిపోవద్దు. కొండలు చెప్పుకుంటూ తిరగొద్దు. అశ్రద్ధగా ఉండొద్దు. ఎంత పరిచర్య చేసేవాళ్ళు ఇప్పుడు సోమరిపోతులు అయిపోతే ఎలా? నేను అన్ని సమకూరుస్తాను. నా సన్నిధిలో నా పరిచర్య చేయాలి. వారి భయాలు, వారి నింద, వారి అవమానం నేను కొట్టివేయబోతున్నా. వారి మీదకి వచ్చే ఖడ్గాన్ని విరగొట్టబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా మందిరపు లోపలికి వెళ్ళి మందిరాన్ని పవిత్రపరిచారు, పరిశుభ్రపరిచారు, పవిత్రపరిచారు. కూర్చున్న సాప కూడా తీయలేరు కొంతమంది. ఏది పెళ్లి కూతురు కదా, వెనక చెంగుబాటు చుట్టుకొని వెళ్తుంటుంది చూడు ఒక ఆయమ, అలా తీసుకెళ్ళాలి మళ్ళీ సాపలు కొంతమందికి. కొత్త పెళ్లి కూతురికి పెద్ద వేలు అనమాట. ఏంటది, వేలేనా? ముసుకోటి వేస్తారు. అది చాలా లాంగ్గా ఉంటుంది కదండి. వెనక ఒక ఆమె చేతులు జుట్టుకొని వెళ్తుంటుంది. అట్లా ప్రార్థన అయినట్టే సాప ఒకటి జుట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ వేసిన ఫ్యాన్ కూడా ఆపరు కొంతమంది. మళ్ళీ ఇంకోటి పోయి ఫ్యాన్ ఆపాలా. ఇంత సోమరితనం ఏంటండి? ఇంత సోమరితనం ఏంటి? ఇంత సోమరితనం పనికిరాదు. మహా సోమరిపోతులు. ఎంత సోమరితనం అంటే కొంతమందికి మహా సోమరితనం. అదేంటో ఘనత అనుకుంటున్నారు వాళ్ళు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నీ పని నువ్వు చేసుకోలేకపోతే ఇంకెందుకండి? నువ్వు దేవుని పని ఏం చేస్తావురా బాబు? అమ్మా, ఇంకేం పని చేస్తారు మీరు దేవుని పని? సాప తీసుకెళ్ళేవాడు ఒకడు, సాప తెచ్చేవాడు ఒకడు, ఫ్యాన్ వేసేవాడు ఒకడు, ఫ్యాన్ ఆపేవాడు ఒకడు, బ్రష్ తీసుకొని పళ్ళు కూడా దోమాల్సి వచ్చేటట్టు కొంతమందికి. ఇంత సోమరితనం పనికిరాదు. ఖడ్గం వస్తుంది, జాగ్రత్త. అవమానాల పాలైతావు, జాగ్రత్త. నిందల పాలవకముందే జాగ్రత్త. నిందల అవమానాలు నీ మీదకి రాకముందే పరిచర్య చేయి. నాకు అభిలాష పుట్టింది, దేవునితో నిబంధన చేసుకుని మరలా మీరు పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, ధూపం ఎదుట సేవ చేయాలి, బలిపీఠం ఎదుట నిలిచి సేవ చేయాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పితరులు వారి భార్య పిల్లలు కూలిపోయారు. మీరు కూలిపోకుండా కాపాడబడాలంటే
దేవుని సన్నిధిలో నిలిచి పరిచర్య చేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పరిచర్య చేయాలి. ఇంకా నేను అన్నీ చెప్పకూడదు, చెప్పేదానికి సమయం కాదు ఇది. జాగ్రత్తగా మీరు చేసి పరిచర్య మీ పిల్లలకు నేర్పించండి. మందిరంలోకి వెళ్ళారు, మందిరం పవిత్రపరిచారు. మందిరం లోపల నిషిద్ధ వస్తువులు ఉన్నాయి కొన్ని. వాటిని తీసుకొని వచ్చి కిద్రోను వాగులో, వాగు చాలా దగ్గర ఉంది మనకి. వాళ్ళ కిద్రోను వాగు దగ్గర ఉన్నట్టు మనకి ఏ వాగు ఇది? ఎర్రవాగు దగ్గర ఉంది. అపవిత్రతను అంతని ఆ వాగులు ఇసురుగొట్టండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. నిషిద్ధ వస్తువులు ఇసురుగొట్టండి. దేవుని మందిరాన్ని పవిత్రపరచండి. మందిర పరిచర్య చేయండి. అవమానానికి ప్రతిగా ఘనత రాబోతుంది. నిందకు ప్రతిగా ఘనత రాబోతుంది. భయానికి ప్రతిగా ధైర్యం కలగబోతుంది. దేవుడు ఉగ్రతకు ప్రతిగా దైవ కనికరం పరిచర్య చేసే మీ మీద, మీ పిల్లల మీద ఉండునుగాక. మీ కుటుంబాల మీద దేవుని కనికరం ఉండునుగాక. దేవుని దయా వాత్సల్యం ఉండునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. దైవ కనికరం పొందినట్టుగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు కనికరించి ఆశీర్వదించి దీవించునుగాక. కోపించుచునే మన దేవుడు ఆయన కోపం ఉగ్రతని తొలగించి ఆయన దయా కనికరం చూపునుగాక. మనసు మార్చుకొని పరిచర్య చేయండి. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దైవ సేవకులు ఎదుట మీరు పరిచర్య చేయండి. సోమరిపోతులుగా ఉండదు. నేనైనా, సేవకులుగా ఉన్న మేమైనా, విశ్వాసులుగా ఉన్న మీరైనా మనం ఘనపరచబడాలి, ధైర్యంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. అపాయాల నుండి తప్పించబడి దైవ కనికరం పొంది ముందుకు సాగాలంటే మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి పరిచర్య చేయాలి, ప్రార్థిస్తూ ముందుకు సాగాలి. అందుకని దేవుడు పరిచర్య చేసిన వాళ్ళని గొప్ప చేస్తాడు. పరిచర్య చేసిన వాళ్ళని ఆయన ఆశీర్వదించి తృప్తిపరుస్తాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసిన యాజకులని క్రొవ్వుతో దేవుడు తృప్తిపరిచాడనే మాట ఉంది. మీరు పరిచర్య చేయండి, దేవుడు మీకు తృప్తికరమైన జీవితాన్ని దయచేయనుగాక. పరిచర్య చేయండి, మిమ్మల్ని దేవుడు గొప్ప చేయనుగాక. చివరిగా మీరు పరిచర్య చేయండి, ఆయన మిమ్మల్ని విస్తరింప చేయనుగాక. ఆ మాట కూడా చదవండి. చివరి మాట చదవని ముగించుకోబోతున్నాం. 32వ అధ్యాయం 22వ వాక్యం, ఇర్మియా ప్రవచన గ్రంథం 32:22. త్వరగా చదవండి. 32:22. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టుగా సముద్రము ఇసుక రేణువుల నెంచుటకు అసాధ్యమైనట్టుగా నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కలేనంతగా నేను విస్తరింపజేసేదను. ప్రైజ్ ది లార్డ్. లెక్కలేనంతగా నేను ఏం చేస్తాంట దేవుడు? చెప్పండి ఆ మాట. లెక్కలేనంతగా. గట్టిగా చెప్పాలి. అందరు బైబిల్ తీసి చూడండి ఒకసారి. లెక్కలేనంతగా నేను విస్తరింపజేసేదను. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేసే వారిని, వారి సంతతిని దేవుడు విస్తరింపచేయునుగాక. సంతానం లేకపోతే చక్కటి సంతతినిచ్చి వారిని విస్తరింపచేయునుగాక. లెక్కించలేనంతగా ఆకాశ నక్షత్రములను ఎవడైనా లెక్కించగలడా? లెక్కింప సఖ్యముగానట్టు సముద్ర ఇసుక రేణువులు ఎవడైనా లెక్కిస్తాడా? లెక్కించలేడు. అలాగే నాకు పరిచర్య చేసే లేవీలను నేను విస్తరింపజేశాను. మీరు పరిచర్య చేయండి, దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయబోతున్నాడు. మీ సంతతిని విస్తరింప చేయబోతున్నాడు. మీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు.
దేవుడు మీరు పడిన ప్రయాసకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ధాన్య ద్రాక్షారస తైలములు నేను విస్తరింపజేశాను. వెండి బంగారములను ఇచ్చిన వాడను, విస్తారమైన వెండి బంగారములు ఇచ్చిన వాడను నేనే. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదవండి. 2:8 ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే. చాలు, నేనే. విస్తారమైన ధాన్యం ఇచ్చేది నేనే, విస్తారమైన తైలం ఇచ్చేది నేనే, విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము తైలము నేనే ఇచ్చేది. విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం నేనే ఇచ్చింది. సంతతిని విస్తరింపజేసింది నేనే. ప్రైజ్ ది లార్డ్. 70 మంది వెళ్ళారండి, లక్షల మంది తిరిగి వస్తున్నారు. చప్పట్లు కొడదామా? ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళింది? ఎంతమంది వస్తున్నారు తిరిగి వచ్చేటప్పుడు? లక్షల మంది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అయ్యాడు, 10 అయ్యాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10 లెమ్ము తేజరిల్లుము అనే పాట ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒంటరైన వాడు విస్తరించబడ్డాడు. దైవజనులైన యేసన్న గారు ఒంటరిగా ఈ పరిచర్యను ఆరంభించాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేసరికి ఈ పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందిందండి. విస్తారమైన జనం, ఆయన ద్వారా 100 మంది 1000 మంది దైవ సేవకులు. యేసన్న గారు వాక్యం విని, యేసన్న గారి ద్వారా బాప్తిసం తీసుకొని, యేసన్న గారు చెప్పిన బోధలు విని ఒక ఆయన సేవకుడయ్యాడు. ఆయన కొన్ని 1000 మందికి, లక్షల మందికి సేవకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు చెప్తుంటాడు సాక్ష్యంలో, నేను యేసన్న గారి వాక్యమైన, యేసన్న గారి ద్వారా బాప్తిసం పొందా, యేసన్న గారి మాటలినే సేవకి వచ్చాను, ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను. 1000 మందిని సంపాదించాడు, సంఘాలని కట్టాడు, సేవకుల్ని సంపాదించాడు. ఇలా చాలామంది దైవజనుల గురించి నేను చెప్పగలను. గొప్ప గొప్ప సేవకులు అయ్యారు యేసన్న గారి ద్వారా. ఒంటరిగా వచ్చాడు, విస్తరించబడ్డాడు. చిన్న సంఘం 14 మైళ్ళలో. ఇప్పుడు ఎన్ని సంఘాలండి? 100 సంఘాలు. విశ్వాసులు ఎంతమంది, దైవజనులు ఎంతమంది? విస్తరించింది పరిచర్య. మొట్టమొదటిగా ఈ పిడుగురాళ్ళలో సేవ ప్రారంభించినప్పుడు, మన ఈ మధ్య నేను ఒక అక్క చెప్తే, నేను అక్కడ పిడుగురాళ్ళలో ఒక చిన్న డాబా ఉంటే ఆ డాబా పైన ఆరాధన జరిగేది అన్నమాట. సేవకులు ఒక చోట ఆరాధన ముగించుకొని ఇక్కడికి రావాలి. ఒకసారి వాళ్ళు ఆలస్యంగా వస్తే విసుక్కునే వాళ్ళంటే వీళ్ళు. 10 గంటలకు రావాల్సిన 1 గంటకు వచ్చాడు, విసుకురాదండి. చూసి 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 విసుక్కునే వాళ్ళు అనమాట. ఏంటి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంత ఆలస్యం ఏంటి, ఇక్కడ సేవ లేకపోతే బాగుంటుంది, మాకేంటి ఈ కర్మ, చిన్నపిల్లలు అప్పుడు, మాకేంటి ఈ కర్మ, ఎంతసేపు ఎదురు చూడాలనుకునే వాళ్ళంట. ఇప్పుడు వాళ్ళు ఈ పరిచర్య విస్తరించబడింది చూసి, అమ్మో ఆ రోజు తెలియక అనుకున్నామన్నా, ఇప్పుడు ఈ పరిచర్య, ఈ మినిస్ట్రీ ఇంతగా దేవుడు విస్తరింపజేసి ఆశీర్వదించాడంటే కళ్ళలో ఆనంద బాష్పాలు. ఏడుస్తూ అక్క సాక్ష్యం చెప్తుంది, కంటి నిండా నీళ్లు పెట్టుకొని. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మందిరానికి ఆరాధనకు తీసుకొని వస్తే మేము విసుక్కునే వాళ్ళం అన్న, సేవకులు లేటుగా వస్తుంటే. ఇక్కడ చర్చి కూడా లేదు, మందిరం కూడా లేదన్న. ఇక్కడ ఒక అద్దిల్లు తీసుకొని అది డాబా పైన ఆరాధన జరిపేవాళ్ళం, మందిరం కూడా లేదు. ఆ తర్వాత ఇక్కడ చిన్న స్థలం కొని జమ్ముతో చుట్టూ దడి కట్టుకొని ఒక షెడ్ వేసి, చిన్న తారేకులు జమ్ము షెడ్డు. ఆ తర్వాత చిన్న మందిరం, ఆ తర్వాత ఒక్కొక్క మందిరం, ఆ తర్వాత ఇంకొక మందిరం. ఇప్పుడు ఇంకో మందిరం కట్టబోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఎంత విస్తరింపజేశాడు చూడండి దేవుడు.
ఈ మందిరం చాలట్లేదని ఒక పెద్ద మందిరం మనం ఇంచుమించుగా 80 x 140 అడుగులు ఉండే మందిరాన్ని మనం నిర్మించబోతున్నాం. ఇప్పుడు ఈ సేవని దేవుడు విస్తరింపజేశాడా లేదా? దేవుని మందిరంలో ఎంతోమంది లేవీలు లాంటి వ్యక్తులు కనిపెట్టుకొని పరిచర్య చేశారు రాత్రింబగళ్ళు. ఇది నా ఒక్కడి ద్వారా జరిగింది కాదు. యేసన్న గారు కూడా చెప్పారు, నా ఒక్కడి ద్వారా అయింది కాదు, ఇది మీరందరూ ప్రయాసపడ్డారు, మీరందరూ కష్టపడ్డారు, ఇది నాది కాదు మనది. ఎప్పుడు యేసన్న గారు నాది అని చెప్పలా, మనది అని చెప్పాడు ఆయన. మీరందరూ కష్టపడితే ఇంత విస్తరించింది ఇది. లేవీలు చేసిన పరిచర్యను బట్టి విస్తరింపజేశాడు. అనేక మంది విశ్వాసులు, దైవ సేవకులు పడిన ప్రయాస చేసిన పరిచర్యను బట్టి ఇది విస్తరించింది. నా ద్వారా కాదు, నీ ద్వారా కాదు, మనందరూ చేసిన పరిచర్య ద్వారా ఈ మినిస్ట్రీ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మహింపరదామా. ఎంతోమంది కష్టార్జితం, ఎంతోమంది ప్రయాస. ఒక దైవ సేవకుడు ఉపవాసం ఉండి ఇక్కడే ప్రాణాన్ని విడిచాడు. ఇక్కడే ప్రాణం విడిచాడు ఒక సేవకుడు ఈ సంఘంలో. ఎంతోమంది ప్రాణత్యాగం మినిస్ట్రీ పరిచర్య విస్తరించడానికి. తిని కూర్చుంటే సరిపోదు. ఎంతోమంది రక్తాన్ని చెమటగా మార్చారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, రక్తాన్ని చిందించారు, ఉపవాసాలు ఉన్నారు. సరైన వస్త్రధారణ ఉండేది కాదు, కనీసం ఉండేదానికి సరైన రూమ్స్ ఉండేవి కాదు. పట్టగట్టుకొని ఉన్నారు గొప్ప గొప్ప దైవజనులు. ఇల్లు కూడా ఉండేది కాదు ఉండేదానికి. ఎంత కష్టపడ్డారండి, ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు. మీరు విస్తరించాలి. ఈ పరిచర్య విస్తరించిందంటే అనేకులు ప్రయాస, అనేకులు పరిచర్యే దీనికి కారణం నేను ఖచ్చితంగా చెప్పగలను. దైవజనులైన యేసన్న గారు ఒక్కరు ప్రారంభించారు ఈ పరిచర్య. దేవుడు లెక్కకు గొప్పగా విస్తరింపజేశాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఇంకా 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 దేవుడు ఈ పరిచర్యను విస్తరింపచేయునుగాక, ఈ మినిస్ట్రీని విస్తరింపచేయునుగాక, సంఘ సరిహద్దులు విస్తరింపచేయునుగాక, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలు విస్తరింపచేయునుగాక, మీ ఆస్తి విస్తరించునుగాక, వెండి బంగారాలు విస్తరించునుగాక, ధాన్య ద్రాక్షరస తైలములు విస్తరించునుగాక, మీ ఆహారం నిండారులుగా దీవించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ సంతోషం వృద్ధి చెందునుగాక. ప్రైజ్ ది లార్డ్. తైలం అంటే అభిషేకం, అది రెట్టింపవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసే ద్వారా గొప్పోళ్ళు అవుతారు. రెండోదిగా ఖడ్గ నుండి తప్పించబడి దైవ కనికరం పొందుతాం, ముందు కొనసాగించబడి తృప్తి పొందుతాం. అలాగే పరిచర్య చేయడం ద్వారా విస్తరిస్తాం. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు తలలు ఉంచి కళ్ళు మీద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి 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 గట్టిగా. అందరు చక్కగా మోకరించండి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి చక్కగా. బలహీనులైతే మామూలుగా కూర్చోండి. బలవంతులు, ఆరోగ్యవంతులు, యవనస్తులు నిలువు మోకాళ్ళ మీద ఉండండి. మోకరించలేని వాళ్ళు లేచి నిలవబడొచ్చు. మోకరించగలిగిన వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద ఉండండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలవబడండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలవబడండి. నిద్ర ఎందు ఆసక్తి విడవండి. పరిచర్య మీద ఆసక్తి చూపండి. అందరూ లేచి నిలబడి, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ, కుర్చీలో కూర్చున్న వాళ్ళు నిలబడతారు. మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ నిలువు మోకాళ్ళ మీద ఉంటారు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మోకరించలేని వాళ్ళు నిలబడవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ప్రార్థన చేసుకోండి. తిమోతి, అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, సువార్త పని చేయి, నీకు అప్పగించిన పరిచర్య సంపూర్ణంగా జరిగించు. పరిచర్య సంపూర్ణంగా చేయాలి. ఇశ్రాయేలులారా, ధూపం వేయుటకు, యెహోవా సన్నిధిలో నిలుచుటకు, ఆయన పరిచర్య జరిగించుటకు శ్రద్ధగా ఉండండి. అశ్రద్ధ చూపొద్దు.
శ్రద్ధగా పరిచర్య చేయండి. స్త్రీలారా, కొండెములు చెప్పువారిగా కాదు, అపవాదులుగా కాదు, దేవుని సన్నిధిలో మాన్యులై యోగ్యమైన మంచి మనస్సు గలవారై దేవుని పరిచర్య చేయండి. నమ్మకస్తులై. యాజకులు పరిచర్య చేశారు, దేవదూతలు పరిచర్య చేశారు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడే పరిచర్య చేశాడు. మనం ఎంతటి వారం? యేసు ప్రభే పరిచర్య చేశాడు కదా, మనం ఎంతటి వారం? దూతలు చేయని పరిచర్య ధూళి లాంటి మనకిచ్చాడే. నువ్వు పరిచర్య మర్చిపోయావా? పరిచర్యకు దూరం అయిపోయావా? పరిచర్య చేయాలని గ్రహింపు లేదా? పరిచర్య గురించి ఆసక్తి కలిగి జీవించడం లేదా? ఇశ్రాయేలులారా, మన పితరులు ఖడ్గము చేత కూలిపోయారు. వారి భార్య పిల్లలు దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు. మనం దేవుని ఉగ్రతకు గురి కాకుండా దేవుని కనికరం పొందినట్లుగా పరిచర్య చేయడం రండి. దేవుని కనికరం పొందేదానికి పరిచర్య. భయములు తొలగిపోవాలి. భయంతో ఉన్నావా? నిన్ను వెంటాడే భయం తొలగిపోవాలంటే పరిచర్య చేయాలి. నీ మీద ఉన్న నిందలు అవమానాలు కొట్టివేయబడాలంటే పరిచర్య చేయాలి. ప్రియ సహోదరులారా, నిందలు, అవమానాలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, శత్రువు ఆయుధం విరగొట్టబడాలన్న పరిచర్య చేయాలి. ఊరికని శత్రువు చెలరేగిపోతున్నాడా శత్రువు? వాడి ఖడ్గాన్ని దేవుడు విరగొట్టబోతున్నాడు. శత్రు ఆయుధాలు విరిగిపోవునుగాక. శత్రు భయాన్ని తొలగించునుగాక. శత్రు పెట్టే నిందలు తొలగిపోవునుగాక. నిందించబడి నువ్వు ఘనత పొందునుగాక. భయపడుతున్న నువ్వు ధైర్యంతో ముందుకు సాగుదువుగాక. పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకో. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను నీ పరిచర్యను నీ సన్నిధిలో స్నేహితుడా నీ పరిచర్యను నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే.
ఇచ్చిన ధన్యత. పరిశుద్ధాత్ముడా పరిచర్యకి ఇచ్చిన ధన్యత. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనందుకని నీ సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహా నా ధన్యత, ఓహో ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఆహా నా ధన్యత. జీసస్ ఓ రమలా కతురా. యేసయ్యా నీ పరిచర్య శ్రద్ధగా, ఆసక్తిగా, నమ్మకంగా నీ పరిచర్య చేయడం కృపనివయ్యా. గొప్ప చేయండి నాయనా, కాపుదల దయచేయండి నాయనా, విస్తరింపచేయి. Praise the Lord, praise the Lord, praise the Lord. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. పరిచర్య చేసి ఆత్మతో నింపిన యేసయ్యకు స్తోత్రం చెప్పండి. శ్రద్ధగా, ఆసక్తిగా, నమ్మకస్తులే పరిచర్య చేయడం కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రం చెప్దామా? పరిచారకులందరినీ గొప్ప చేసిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. పరిచారకులందరినీ కాపాడుతున్న దేవునికి స్తోత్రం అని చెప్పండి. నింద, భయము, ఖడ్గము తొలగించిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. ధైర్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప చేసిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. శత్రు ఆయుధాలు విరగొట్టిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. పరిచర్య చేసే వాళ్ళు విస్తరింపజేసిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ధాన్య ద్రాక్షరస తైలములను వెండి బంగారాల్ని విస్తరింపజేసిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ప్రార్థన, అందరూ ప్రార్థన చేసుకోండి. కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతటిని ప్రభువా ఇంతవరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో మహామహిమకరంగాను చేరి వచ్చినటువంటి నీ ప్రజలందరికీ మీరు దీవెనకరంగా జరిగించినందుల కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దాసులను నీ పక్షముగా నిలవబెట్టుకొని మీరు మా అందరితో మీరు మాట్లాడినందుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా పితరుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరించిన రీతిగా తండ్రి, ఈ ఆరాధనకు చేరి వచ్చినటువంటి మా అందరిని ప్రభువా నీ వాక్యము మూలముగా హెచ్చరించినందుల కొరకై మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు అప్పగింపబడినటువంటి పరిచర్య అంతటిని కూడా ప్రభువా సంపూర్ణముగా జరిగించాలని, అశ్రద్ధగా జరిగించకూడదని, నమ్మకముగా ఉండాలని మీరు మాతో మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ పరిచర్యను మేము ఏ విధముగా చేసి ఉన్నామో తండ్రి, ఇది మొదలుకొని మీరు అప్పగింపబడినటువంటి ప్రతి పరిచర్య సంపూర్ణముగా చేసేటువంటి మనస్సును మా అందరికీ మీరు కలుగ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అశ్రద్ధ అంతటిని మీరు తొలగించండి నాయన. శ్రద్ధ కలిగి పరిచర్య చేసేటువంటి మనస్సును ఒక్కొక్కరిలో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్కరును మాన్యములనై, కొండెములు చెప్పని వారునై, మితానుభములని వారునై,
ప్రతి పరిచయను నమ్మకముగా జరిగించాలని, నమ్మకస్తులై ఉండాలని మీరు తెలియపరిచారు ప్రభువా. నీకు స్తోత్రములు. కొన్యములు చెప్పేటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మను మీరు తొలగించండి నాయన. యేసయ్య, ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా మాంద్యులు కాకుండా ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, నమ్మకస్తులై పరిచర్య చేయనట్లుగా మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. పరిచర్య చేసేటువంటి వారందరి జీవితాలలో మీరు చేసేటువంటి కార్యాలు ఏమై ఉన్నాయో ఒక్కొక్కటిగా మీరు మాకు తెలియపరిచారు తండ్రి. నీకు స్తోత్రములు. ఎందరైతే నీ సన్నిధిలో పరిచర్య జరిగిస్తారో వారందరిని మీరు గొప్ప చేస్తారని మీరు మాకు తెలియపరిచారు తండ్రి. నీకు స్తోత్రములు. ఎందరైతే ఇది మొదలుకొని నీ సన్నిధిలో అయా పరిచర్య జరిగిస్తానని తీర్మానం కలిగి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు గొప్పగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో పరిచర్య చేసినటువంటి సమూయేలును గొప్ప చేసిన రీతిగా, ఎలీషాను ఆశీర్వదించిన రీతిగా, మోషేను దీవించిన రీతిగా, యెహోషువను ఘనపరిచిన రీతిగా మా విశ్వాస బిడ్డలందరినీ కూడా తండ్రి ఇది మొదలుకొని మీరు గొప్ప మొదలు పెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, ఒక ఉన్నతమైన స్థితిలో మీరు నిలపండి నాయన. నీకు స్తోత్రములు. రెట్టింపైనటువంటి ఆత్మాభిషేకాన్ని ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించమని వేడుకుంటున్నా. బాలా షబాబా కబారా రివాలా షమాంతురా బాబాలా కబా షమాంతురా బలబలబల కతురా బాబా. యేసయ్యా, నీ సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి తృప్తిపరుస్తారని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, పరిచర్య చేసేటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేత, పర సంబంధమైనటువంటి దీవెనల చేత అయా మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అయా, నీ సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారందరినీ కూడా యేసయ్యా మీరు విస్తరింప చేస్తారని సెలవిచ్చారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు. మహాఘనుడమైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, దావీదును సంతానముని మీరు విస్తరించిన రీతిగా, నీ సన్నిధిలో పరిచర్య చేసినటువంటి రేవీరుని మీరు విస్తరింపజేసిన రీతిగా, నీ సన్నిధిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లెక్కలేనంతగా ఇది మొదలుకొని మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ధాన్య ద్రాక్షరస తైలములు, వెండి బంగారములన్నిటినీ కూడా మీరు విస్తరింప చేసి ఒక్కొక్కరి జీవితాలలో మీరు సమృద్ధిని కలుగ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. చెప్పబడినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి ఎందరైతే తీర్మానము కలిగి ప్రార్థన చేసుకుంటున్నారో తండ్రి నాయన, వారందరి జీవితాలలో ఇటువంటి ఆశీర్వాదములు మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు ఇది మొదలుకొని యేసయ్యా నీ సన్నిధిలో అప్పగింపబడినటువంటి ప్రతి పరిచర్య సంపూర్ణముగా చేసేటువంటి వారి వలె, శ్రద్ధ కలిగి చేసేటువంటి వారి వలె, నమ్మకస్తులుగా చేసేటువంటి వారి వలె ఒక్కొక్కరిని ఈ ఆరాధనలో మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. విత్తబడినటువంటి ప్రతి మాట ఒక్కొక్కరు వినికిడిలో మీరు స్థిరపరచండి, హృదయాలను నీరు కట్టి మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలు ఎందరైతే పాలు పంపులు పొంది ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు. అనేకమైనటువంటి మేలుల చేత, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, సంపూర్ణ సంతోషము చేత ఒక్కొక్కరిని మీరు నింపమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు యేసయ్యా. ఇంతవరకు వాక్యాన్ని ప్రకటించినటువంటి నీ దాసుని ఇంకను మీరు బలపరచండి. రానున్న దినాలలో ఇంకను శక్తి కలిగినటువంటి పాత్ర వలె ఒక గొప్ప గుంపు జనాంగాన్ని మహిమ కలిగిన నీ రాజ్య రాకడి కొరకు సిద్ధపరచబడినటువంటి సాధనము వలె మీరు అభిషేకించి వాడుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిని కూడా ఆద్యంతము మీరు తోడయండి మహామహిమకరంగా జరిగించినందుల కొరకై మీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ ఆరాధన ముగించుకొని యేసయ్య నీ ప్రజలందరూ తిరిగి గృహాలకు వెలుస్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముల చేత ఒక్కొక్కరిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ ఆరాధన అయిపోయిన తదుపరి జరగనయ్యున్నటువంటి పరిచర్య అంతటిని కూడా ప్రభువా మీరు మహిమకరంగా జరిగించండి నాయన. పరిచర్య చేసేటువంటి ఆత్మను ఒక్కొక్కరిని మీరు పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి. అనేకులను ఇది మొదలుకొని మీరు రేపమని వేడుకుంటున్నాను యేసయ్య. పరిచర్య అంతటిని కూడా మీరే మహామహిమకరంగా జరిగించి అయ్యా నీ యందు పరిచర్య చేసేటువంటి మనస్సును ప్రతి వారిలో కలుగొచ్చేసి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమను పొందమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఈ ఆరాధన అంతటిని మూలముగా మీరు మాత్రమే మహిమను పొందమని మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మహిమ కలిగినటువంటి నీ రాజ్య రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, నిన్ను సహవాసం, ఆయన సన్నిధి, సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ, పరిచర్య చేస్తామని తీర్మానం చేసుకున్న వాళ్ళందరికీ యేసయ్య కృప సదాకాలం తోడయండి, ఆశీర్వదించి, విస్తరింపజేసి, గొప్ప చేసి, తృప్తిపరిచి ఆయన రాకడ రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. ప్రతి ఆదివారం 9 గంటలకి ఆరాధన ఉంటుంది, 9 నుంచి 12 గంటల వరకు. ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అందరూ ప్రతి వారం సకాలంలో 9 గంటలకు ప్రార్థనలు పాల్పొందండి. శనివారం పగలు ఉపవాస ప్రార్థన, సాయంత్రం పరిశుద్ధాత్మ కూడిక. ప్రతి శనివారం పగలు సాయంత్రం ఉంటుంది. బుధవారం స్త్రీల కూడిక ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు మందిరం కట్టబడి ముగించబడేంతవరకు పరిచర్య రోజు ఉంటుంది. ఇక్కడ గమనించండి, పరిచర్యలో పాల్పొందండి. అలాగే 13వ తేదీ ఒక వివాహ కార్యక్రమం ఉంది కారంపూడి దగ్గర. సహోదరి కేజీఏ వివాహం జరగబోతుంది. దాని కొరకు ప్రార్థన చేయాలి. వివాహం ఘనంగా జరగాలని వివాహం నిమిత్తం ప్రార్థన చేయండి. ఆ కుటుంబస్తులని దేవుడు కాపాడి ఆశీర్వదించునుగాక. 14వ తేదీ పగలు రామాపురంలో ఒక ప్రత్యేక ప్రార్థన కూడిక, కల్వరి పండుగ అని ఉంటుంది. వేరే మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అబ్రాం పాస్ గారు అక్కడ వాక్య పరిచయం చేసి ప్రార్థన చేస్తారు. ఆ రోజు సాయంకాలం నర్సాపేటలో ప్రత్యేక ప్రార్థన, పగలు రామాపురం నడికుడి దగ్గర రామాపురంలో ప్రార్థన. మన సహోదరులు శాంసన్, చిన్న శాంసన్ ప్రభువునందు నిద్రించారు మొన్న పోయిన వారంలో. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించినట్లుగా స్తోత్రం అని చెప్దామా? స్తోత్రం, స్తోత్రం.